గిరిజనులు చనిపోతే ఎవడు పట్టించుకోడు. దీనికా మీకు ప్రభుత్వం ఇచ్చింది, దీనికా మీకు అధికారం ఇచ్చింది, దీనికా మీరు హెలికాప్టర్లో తిరుగుతున్నారు, ఉచ్చబోసుకోవడానికి హెలికాప్టర్ వెళ్తున్నారు మీరు. ఇది మీరు చేస్తున్నటువంటి దుబారా ఖర్చు. ఉచ్చబోసుకోవడానికి హెలికాప్టర్లో తిరుగుతున్నారు మీరు. ఆ గిరిజనుల ఆవేదన ఎలా అర్థమవుతుంది మీకు? ఏం పవన్ కళ్యాణ్ గారు మీరు ఎందుకు మాట్లాడరు? ఇంతమంది పిల్లలు హాస్పిటల్లో ఉంటే పరామర్శించాల్సిన బాధ్యత లేదా? ఇది మీ డిపార్ట్మెంట్కి సంబంధించింది కదా. పంచాయతీరాజ్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ ఎవరిది? ఆయనకు పాలసీ పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. చెడు చూడం, చెడు మాట్లాడడం, చెడు వినం, ఇది ఆయన పెట్టుకున్నటువంటి పాలసీ. ఇలాంటి చెడు అంశాలు ఏవి కూడా ఆయనకు పట్టడం లేదు. చాలా ఆవేదనతో పవన్ కళ్యాణ్ గారి గురించే మాట్లాడుతున్నాను నేను. మీరు అడగండి మీ ముఖ్యమంత్రి గారిని, ఇదేంటి పద్ధతి? ఇది ఇంతమంది దళితులు చనిపోతే ప్రభుత్వంలో ఎలాంటి మూమెంట్ లేదు, ఇంతమంది గిరిజనులు చనిపోతే ప్రభుత్వంలో ఎలాంటి చర్చ లేదు, ఎలాంటి సమీక్ష లేదు. గిరిజనులు అంటే చిన్న చూపు ఉంటేనే ఇలాంటి పరిస్థితులు వస్తాయి, దళితులు అంటే చిన్న చూపు ఉంటేనే ఇలాంటి పరిస్థితులు వస్తాయి.